ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. అక్టోబర్ 5వ తేదీ శనివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 5వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అనుకున్న విధంగా అదృష్టం అయితే కలిసి రాబోతుందండి. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పని ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా విజయాన్ని అయితే పొందగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో మీ పనులను అయితే పూర్తి చేసుకోగలుగుతారు. మనోబలంతో అన్నింటిలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆశించిన మేరకు మీరు విజయాలను అయితే పొందగలుగుతారు. అన్నింటా కూడా మీకు ఎదుగుదల అనేది కనిపిస్తుంది. మీకు అదృష్టం రావడానికి ఇది ఒక సరైన సమయం అని కూడా మీరు అనుకోవచ్చు. మీకు తోటి వారికి సహాయం చేసే ఆలోచన కూడా ఉంటుందండి. అంటే ఏదైనా పని చేసేటప్పుడు పక్క వాళ్ళకి మీ యొక్క సాయం ఏదైతే మీరు ఎంతవరకు చేయగలరో ఆ సహాయాన్ని చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. వారికి కూడా అది ఒక రకంగా మేలు అనేది చేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఇదే ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింతగా ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతారండి. ఎప్పుడు కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఈరోజు పాల్గొనాలన్న ఆలోచనతో ఉండటం కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతో కలిసి కొంతవరకు దైవిక కార్యక్రమాలలో పాల్గొనటం కానీ, ఇట్లాంటివి కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. అన్ని విషయాలలో కూడా చాలా ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. జాగ్రత్తగా ప్రతి పనిని కూడా ఆలోచించి చేయగలుగుతారండి. అంటే ఈ పని చేయడం వల్ల మీకు ఎట్లా ఉంటుంది, అసలు దీని వలన వచ్చే పరిస్థితులు ఏంటి అనే ఆలోచనతో మీరు ప్రతి దాన్ని కూడా మరింత జాగ్రత్తగా ఆలోచించి మీరు పని చేయటం వల్ల మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ముఖ్యంగా ఆర్థిక పరమైన లావాదేవీలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తను అయితే వహిస్తారు. అది కూడా మీ ఎదుగుదలకు ఒక మెట్టుగా ఉండబోతుందండి. ఇక కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటికీ పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉండబోతుందండి. అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కూడా మీరు చక్కటి విజయవంతమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలను మరింత బలంగా చేయగలుగుతారు. అంటే ఏ చిన్న పని చేసినా, ఏది సాధించాలని ఆలోచన పెట్టుకున్నా దానిని గట్టి ప్రయత్నం అయితే చేస్తారండి. దాన్ని ఖచ్చితంగా ముగించాలి, పూర్తి చెయ్యాలి అని. గతంలో కొంతవరకు చెయ్యలేక వదిలేసిన పనులను కూడా గట్టి ప్రయత్నంతో ముగించగలుగుతారు. అది కూడా మీకు చక్కటి సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఒక రకంగా ఈరోజు మీ మనసుకు నచ్చిన వారిని కలుసుకోవటం కానీ, చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ, లేకపోతే దూర బంధువుల రాక కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కగా ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల కోసం కానీ, మీకు ఇష్టమైన వారి కోసం కానీ, మీకు మనసుకు నచ్చిన వారి కోసం కానీ కొన్ని గిఫ్ట్లు కొనడం కానీ, వాళ్ళని సంతోషపరిచే విధంగా ఏదైనా వస్తువులను వాళ్ళకి ఇవ్వటం కానీ, ఇట్లాంటివి కూడా మీరు ఈరోజు చేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. వారితో కలిసి కొంత సమయాన్ని గడపడం కూడా మీకు మరింతగా ఈరోజు అయితే సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరు ఏది కోరుకుంటున్నారో, మనసుకి ఏది ప్రశాంతంగా అనిపిస్తుందో ఆ విధంగా మీ రోజునైతే ఈరోజు మీరు గడపగలుగుతారండి. ప్రతి పనిలో విజయం ఉంటుంది. విజయంతో పాటు మీరు కోరుకున్న స్థానం వరకు మీరు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా ఏదైతే మీరు ఆర్థిక లావాదేవీలు ఏ వృత్తిలో ఉన్నా కూడా, ఏ వృత్తిపరమైన అంటే ప్రతి వృత్తిలో ఉన్న వారికి, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, పెట్టుబడి రంగంలో ఉన్న వారికి కానీ, చేతి వృత్తుల వారికి కానీ, అన్ని వృత్తుల వారికి కూడా మీరు చేసే పని ఏదైతే ఉందో దానిలో డబ్బు పరంగా, ఆర్థిక లావాదేవీల పరంగా మీదే పైచేయిగా ఉంటుంది. అంటే కోరుకున్న దానికంటే రెట్టింపుగా ఆదాయాన్ని అయితే పొందగలుగుతారు. అయితే ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు.
కొంతవరకు మీ యొక్క ఆదాయాన్ని చక్కగా ఏవైనా స్థిర చరాస్తుల మీద వెచ్చించడానికి ఆలోచనలు చేసుకోవటం కానీ, లేదంటే కుటుంబ సభ్యుల యొక్క అవసరాల కోసం ఏదైనా వెచ్చించటం కానీ, ఇట్లాంటి ఆలోచనలు కూడా మీరు ఈరోజు చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఒక రకంగా కొత్త నిర్ణయాలు తీసుకోవాలని, ఏదైనా కొత్త కార్యక్రమాలు చేపట్టాలని అటువంటి ఆలోచనలతో మీరు ఈరోజు ఉండడం అయితే జరుగుతుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యారంగంలో ఉన్నారో విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు రాయబోయే పరీక్షలలో కానీ, పోటీ పరీక్షలలో కానీ, విదేశీ విద్య కోసం ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో అటువంటి వారికి కానీ మంచి ఉత్తీర్ణత శాతం అయితే రానుంది. మీరు ఆ దిశగా మీరు ప్రయత్నిస్తే చాలు, మీరు కోరుకున్న విధంగా మీరు స్థిరపడే అవకాశం అయితే ఉంటుందండి. అంతేకాకుండా మీ యొక్క గురువులు కానీ, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలు కూడా మీకు ఈరోజు అత్యంత మేలైతే చేయబోతున్నాయి. అన్ని విధాలుగా కూడా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అయితే మీరు గడపగలుగుతారు. మీ యొక్క దైవ సంకల్పం ఏదైతే మీరు దేవుని మీద భారం వేసి ఏదైతే ముందుకు వెళ్తారో అది కూడా నెరవేరి మీరు మరింతగా మీ కోరిక నెరవేరి ఉన్నత స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే ఈరోజు మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చక్కటి మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. అధికారుల నుంచి మీకు చక్కటి ప్రశంసలు రావడం, అంతేకాకుండా మీరు చేసే పనులకు మీకు ఒక గుర్తింపు అనేది లభించడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే ఇస్తుంది. ఎంత ఒత్తిడి పనిభారం ఉన్నప్పటికీ కూడా సకాలంలో మీ పనులను అయితే పూర్తి చేసుకోగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు ఏదైతే సమయానికి మీరు మీ యొక్క బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుందో వాటన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకొని చక్కటి మీరు గుర్తింపును పొందగలుగుతారండి. పై అధికారుల నుంచి ప్రశంసలను గుర్తింపులను పొందగలుగుతారు. సమయానికి మీరు అనుకున్న దానికంటే రెట్టింపు వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చక్కగా మీరు కొద్దిపాటి ప్రయత్నంతోనే మీరు కోరుకున్న స్థానాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో నిరుద్యోగులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా ఉన్నత స్థానాన్ని ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుంది. మీరు ఆ దిశగా కొంతవరకు ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కానీ మీరు పెట్టుబడి పెట్టే ముందు మాత్రం ఆలోచించి మీ యొక్క ఎవరైతే శ్రేయోభిలాషులు కానీ ఆయా రంగాలలో నిష్ణాతులైన వారు ఎవరైతే ఉన్నారో వారి సలహాలతో మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఈరోజు లభిస్తుందండి. గతంలో ఏర్పడిన పెట్టుబడుల తాలూకు లావాదేవీలను కానీ చికాకులను కానీ మీరు ఈరోజు వాటి నుంచి బయటపడగలుగుతారు. ఆ లావాదేవీలను కూడా ఈరోజు పరిష్కరించుకోగలుగుతారండి. చక్కటి అవకాశాలు అయితే మీ చేతికి రానున్నాయి. ఇక విదేశీ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో విదేశీ వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా లాభదాయకంగా మీ రోజైతే ఉంటుందండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారు చిరు వ్యాపార రంగంలో ఉన్న వారికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో ఎంతటి పోటీ ఉన్నప్పటికీ కూడా మీరు దానిని అధిగమించి మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. లాభాల బాటలో నడిపించుకోగలుగుతారండి. చక్కగా కొత్తదనాన్ని చూడటం, ఎలా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆలోచించుకోవటం, ప్రతి పనిని కూడా ఆలోచించి ముందుకు తీసుకువెళ్ళటం మీకు మరింతగా లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. కోరుకున్న విధంగా చక్కగా మీ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని అయితే సంపాదించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఈరోజు మీకు కలిసి వస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. దైవానుగ్రహంతో ఈరోజు మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ విజయంతో పాటు మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా ఎంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులైన మహిళల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు ఈరోజు మీరు పనిచేసే కార్యాలయంలో ఒక చక్కటి గౌరవప్రదమైన స్థానంలో మీ పనులను పూర్తి చేసుకుని చక్కటి వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వ్యాపారస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా వ్యాపార విస్తరణ ఏ విధంగా చేయాలి, వ్యాపారాన్ని ఎలా లాభాలలో నడిపించుకోవాలి అనే ఆలోచనతోనే ఉంటారండి.
పక్కన వాళ్ళ పోటీని కూడా మీరు పట్టించుకోకుండా మీ వ్యాపారాన్ని లాభాల బాటలో మీరు ముందుకు తీసుకువెళ్తారు. అది కూడా మీకు సంతోషాన్నయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు పూర్తిగా మీకు సహాయ సహకారాలు అందించడం మీకు మరింతగా ఆనందాన్నయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశిలో స్త్రీలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చక్కగా దైవిక సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానుగ్రహంతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పనులలో విజయాన్ని పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు చేసే ప్రతి పనికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రతి పనిలోనూ కూడా వారి యొక్క ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళటం వల్ల మరింతగా మీరు మేలు పొందే అవకాశం అయితే ఉంటుంది. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులకు కూడా మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు రోజునైతే గడపగలుగుతారు. మీ ప్రేమ వ్యవహారం కూడా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేస్తున్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ మీ యొక్క పదవి ఏదైతే ఉందో మీ యొక్క స్థానం ఏదైతే ఉందో దాన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చే విధంగా మీ ఆలోచనలు ఉంటాయండి. అంతేకాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునేలా కొన్ని నిర్ణయాలను తీసుకోవటం కానీ 10 మందికి ఉపయోగపడేలాగా మీరు కొన్ని పనులు చేయటం కానీ మిమ్మల్ని మరింత ఉన్నత స్థానానికైతే చేర్చగలుగుతుందండి. చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక స్థిర చరాస్తుల విషయాలలో ఆర్థిక లావాదేవీల విషయాలలో ఎవరైతే సతమతమవుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి ఈరోజు చక్కగా కలిసి వస్తుందండి. ఈ రాశి వారికి ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించడం వల్ల మీరు కోరుకున్న విధంగా ఇంకా మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.